హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా మా వద్ద మెడిసిన్ వాడుతున్నటువంటి మా పేషెంట్స్, క్లయింట్స్ వీళ్ళందరూ కూడా అంగ పరిమాణం పెరగడానికి ఆయిల్ని ఎలా యూజ్ చేయాలి, అంగ పరిమాణం పెంచుకునే ఆయిల్ని ఎలా యూజ్ చేస్తే అంగ పరిమాణం అనేది కరెక్ట్గా పెరుగుతుంది అని చాలా మందికి అడుగుతూ ఉన్నారు. మెడిసిన్ వాడుతున్న వాళ్ళు మేము ఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కూడా కొంతమంది సరిగా అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో అందుకనే ఈ వీడియో తీయడం అనేది జరిగింది. సో మీరు కనుక మా వద్ద ఈ ఆయిల్ అంటే పెడిల్ ఎన్లార్జ్మెంట్ ఆయిల్ తీసుకున్నట్లయితే కనుక దీన్ని ఎలా మసాజ్ చేసుకోవాలనేది మీకు ఆ రోజు క్లియర్గా చెప్తాను. ఈ ఆయిల్ వచ్చేసి మీకు ఈ పెడిల్ ఎన్లార్జ్మెంట్ ఆయిల్ వచ్చేసి ప్యూర్లీ హెర్బల్, 100% హెర్బల్ ఆయిల్. 18 రకాల మూలికలతోటి దీన్ని తయారు చేయడం జరిగింది. ఎంతో మంది దీన్ని ఉపయోగించి 100% సాటిస్ఫైడ్ అయిన వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. కొంతమంది ఇర్రెగ్యులర్గా యూజ్ చేయడము, హస్తప్రయోగాలు చేయడం వల్ల కొంతమంది రిజల్ట్ తక్కువగా రావచ్చు, బట్ రిజల్ట్ మాత్రం 100% వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే దీన్ని వాడే విధానం అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. కొంతమంది ఫోన్ చేయరు, మాకు మెడిసిన్ తీసుకున్న ఫోన్ చేయకుండా సొంతగా వాళ్ళే వాడుకుంటున్నారు. అయితే ఈ ఆయిల్ని డైరెక్ట్గా అయినా వాడుకోవచ్చు, లేదా దీన్ని ఎలా ఉపయోగించాలి అని అంటే మీరు పంపించిన ఆయిల్ ఒక 50 ml ఆయిల్ మీరు పంపించినట్లయితే దానిలో 50 ml తేనె, 50 ml ఆవు నెయ్యిని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మొత్తం 150 ml అవుతుంది. 50 ml నేను పంపించిన ఆయిల్, 50 ml తేనె, 50 ml వచ్చేసి నేను నెయ్యి, ఆవు నెయ్యి. ఈ మూడింటిని సమభాగాలుగా తీసుకోవాలి. ఓకేనా? మూడింటిని సమభాగాలు తీసుకొని ఒక ఆయిల్ ఒక బాడీలో పోసుకొని బాగా షేక్ చేయాలి. దీన్ని చాలా మంది కూడా మీరు యాడ్ చేసి ఇవ్వచ్చు అని అడుగుతున్నారు. మేము యాడ్ చేస్తే అది ఏమవుతుందంటే మా దగ్గర అవి ఎందుకంటే నెయ్యికి కానీ తేనె కానీ ఎక్స్పైరీ ఉంటుంది, బట్ మేము ఇచ్చిన ప్యూర్ ఆయిల్కి ఎక్స్పైరీ అనేది ఉండదు అసలుకి. కాబట్టి అది కలిపితే ఖరాబ్ అవుతుంది కొద్ది రోజులకు, అలాగే గడ్డగట్టిన ఉద్దేశం వద్ద మేము కలపము, మిమ్మల్ని యాడ్ చేసుకోమని చెప్తూ ఉంటాము. ఇది ఒకటి. ఇకపోతే దీన్ని ఎలా ఉపయోగించాలి అంటే ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసి షేక్ చేసుకున్న తర్వాత ప్రతిరోజు 1 లేదా 2 చెంచాలంతా ఒక చిన్న స్టీల్ బౌల్లో తీసుకొని దాన్ని కొద్దిగా గోరువెచ్చేయండి, బాగా వేడి చేయదు. చాలా మంది మొత్తం వేడియాలంటారు, మొత్తం కాదు, కేవలం ఒక 2 చెంచాలు ఒక స్టీల్ బౌల్ తీసుకొని దాన్ని మాత్రమే వేడి చేయండి. వేడి చేసిన తర్వాత గోరువెచ్చగా చేయండి. అంగం చుట్టూ హెయిర్ అంతా తీసేయాలి. ఎందుకంటే మసాజ్ చేసేటప్పుడు అంగం వెంట్రుకలు కూడా లాగుతూ ఉంటాం కాబట్టి అక్కడ నొప్పి ఏర్పడుతుంది. కాబట్టి హెయిర్ అంతా రిమూవ్ చేసేసి అంగం మీద ఇలా రాసి, అంటే కొంచెం రాసి ఈ బాడీ జాయింట్, అంటే ఇప్పుడు ఇలా ఉంటుంది, అంగం ఇలా వస్తుంది కదా, సో ఇలా ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? ఈ జాయింట్ పాయింట్ ఉంటుంది కదా, అంగం జాయింట్ పాయింట్ ఇలా బాడీ జాయింట్ 2 ఇలా ప్రెస్ చేయాలి. బాడీ జాయింట్ 2 ప్రెస్ చేసి ఒకటే డైరెక్షన్లో ఇలా ముందరికి రావాలి. బాడీ జాయింట్ ప్రెస్ మళ్ళీ ఇలా వెనకకు రావద్దు, మళ్ళీ బాడీ జాయింట్ ప్రెస్ చేయాలి. ఎందుకంటే అంగం మీద నరాలు చాలా లోపలికి ఉంటాయి ఇంకా, కాబట్టి బాడీ జాయింట్ ప్రెస్ చేసుకుంటేనే ఇలాగే అనాలి. ఓకేనా? ఇక్కడ రెడ్ బాల్కి తాకినా కూడా ఏమీ కాదు. చాలా మందికి అడుగుతూ ఉంటారు ఏమైనా ఇన్ఫెక్షన్స్ అవుతాయి, ప్రాబ్లం ఏమీ కాదు. మనం ఇలాగే అన్నా కూడా అది అలాగే తాకినా కూడా ఏమీ కాదు. ఓన్లీ వన్ డైరెక్షన్నే చుట్టూ ఇలా అయినా పట్టుకోండి, లేదా ఇంజెక్షన్ ఇస్తాం కదా ఈ మోడల్లో అయినా మనం మసాజ్ చేసుకోవచ్చు చుట్టూ తాకుతున్నట్టుగా. మరీ గట్టిగా ప్రెస్ చేయొద్దు, మరీ మృదువుగా చేయొద్దు, మీడియంగా, మీకు నొప్పి కలగకుండా మీడియంగా చేయండి. కొంతమంది ఇలా చేసే టైంలో స్పర్మ్ వస్తుంది సార్ అంటే వచ్చే టైంలో ఆపండి, మళ్ళీ కొద్దిగా మళ్ళీ చేయండి, ఏం కాదు. ఇలా ఒక పావు గంట నుంచి 20-25 మినిట్స్ నిదానంగా ఒకే వేళ మనం మసాజ్ చేసుకుంటూ ఉండాలి. చేసుకున్న తర్వాత 1 అవర్ దాకా కూడా దీన్ని క్లీన్ చేయకూడదు. ఒకవేళ మీరు రాత్రి చేసుకుంటే అలాగే పడుకున్నా కూడా ఏ సమస్య ఉండదు. ఒకవేళ మీరు ఎవరితోనైనా కలవాలి, భార్యతో కలవాలి ఆ సందర్భాల్లో ఉన్నట్లయితే కనుక మీరు 1 అవర్ తర్వాత మీరు పార్టిసిపేట్ చేసుకోవచ్చు. అలాగే పార్టిసిపేట్ చేసిన స్త్రీలకు కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది 100% సేఫ్ ఆయిల్, 100% సేఫ్ ఆయిల్. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఇప్పటివరకు కొన్ని వందల మంది మొత్తం వాడుకున్నా కూడా ఏ ఒక్కరికి కూడా 1% సైడ్ ఎఫెక్ట్ కూడా రాలేదు. ఓకేనా? అంత సేఫ్ సైడ్ ఇది. ఓకే, కాబట్టి ఈ విధంగానే మసాజ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇక్కడ ఒక విషయం చాలా మంది గుర్తుపెట్టుకోండి, కూర్చొని చేస్తున్నారా, పడుకొని చేసుకుంటున్నారా, నిల్చొని చేసుకుంటున్నారా అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా? మీరు పడుకొని చేసుకోవచ్చు, లేదా నిల్చొని అయినా చేసుకోవచ్చు, కూర్చొని వద్దు. ఓకేనా? అండ్ ఇక్కడ ఒక విషయం ఏంటంటే చాలా మంది అంగ పరిమాణం పెరుగుతుందా లేదా అర్థం లేదు, కొంతమంది పెరగడం లేదు 2 months అయినా కూడా అంటున్నారు. మీరు అంగ పరిమాణం అనేది ఎప్పుడు ఒకే వేళ, అంటే అంగం గట్టిపడ్డప్పుడే చూసుకోవాలి. మెత్తగా ఉన్నప్పుడు, ముడుచుకున్నప్పుడు అది ఒక్కొక్క సైజులో ఉంటుంది, దాన్ని పట్టించుకోవద్దు అసలుకి. అంగం గట్టిపడ్డప్పుడు మీరు నిల్చొని మసాజ్ చేసుకుంటే నిల్చున్నప్పుడే చూసుకోండి.
పడుకొని మసాజ్ చేసుకున్నట్లయితే పడుకొని ఉన్నప్పుడే చూసుకోవాలి. ఎందుకంటే నిల్చొని ఉన్నదానికన్నా పడుకొని ఉన్నప్పుడు అంగం బయటికి ఎక్కువగా వస్తుంది. నిల్చున్నప్పుడు అంగ పరిమాణం కొద్దిగా లోపలికి వెళ్తుంది, కూర్చొని ఉన్నప్పుడు ఇంకా లోపలికి వెళ్తుంది. కాబట్టి ఇవి కూడా మీరు అబ్జర్వేషన్ చేసుకోండి. కొన్ని సందర్భాల్లో అంగం అనేది ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళి సైజ్ చిన్నగా కనబడే అవకాశాలు ఉంటుంది. కొంతమంది స్కేళ్లతో పుల్లలతో కొలుసు పెట్టుకుంటారు. నిల్చొని కొలుచుకున్నారనుకోండి, పడుకునే టైంలో అది ఎక్కువ ఉన్నదో తక్కువగా ఉన్నదో మీకు అర్థం కాదు. కాబట్టి ఎప్పుడు ఒకే వేళ మీరు చూసుకోండి. ఒకే వేళ మసాజ్ చేసుకోవడం వల్ల మీకు పరిమాణం కరెక్ట్ గా పెరిగింది లేని గుర్తించవచ్చు. ఓకే, సో ఈ విధంగా మేము చెప్పినట్టుగా కంటిన్యూగా మసాజ్ చేసుకోండి. అండ్ ఈ మసాజ్ చేసుకున్న సందర్భంలో ఎస్పెషల్గా డ్రింకింగ్ కానీ ముఖ్యంగా స్మోకింగ్ మాత్రం చేయకూడదు. స్మోక్ చేసినప్పుడు మనము ఈ ఎయిర్ ఉంటుంది కదా, ఎయిర్ వచ్చేసి నాభి నుంచి పొట్ట నుంచి రావడం జరుగుతుంది. దానివల్ల అంగం యొక్క నరాలు లోపలికి కుచించుకోపోవడం జరుగుతుంది. అండ్ ఎక్కువగా తినడం కూడా, అంటే కడుపు నిండా తినకండి, ఎక్కువగా పొట్టలు పెంచకండి. పొట్ట పెంచడం వల్ల పొట్ట నరాల వల్ల కూడా అంగం అనేది లోపలికి వెళ్ళడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఇలా చేసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి మీరు చాలా త్వరగా బయటపడి సైజ్ అనేది ఎక్కువగా పెంచుకునే అవకాశం ఉంది. కొంతమంది 3 అంగుళాల వరకు కూడా పెరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సో ఎవరికైనా కావాలి ఈ ఆయిల్, మసాజ్ చేసుకునే ఆయిల్ కావాలి అనుకుంటే కనుక పైన స్కోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో ఉన్న మా యొక్క అడ్రస్ కూడా వచ్చి ఈ ఆయిల్ ని పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు ఛానల్ మీకు అందిస్తుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచన నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.